హలో, నమస్తే అండి. నా పేరు డాక్టర్ విఠల్, ఫిజిషియన్, ఓపెనర్ హాస్పిటల్. అయితే ఇందాక మీరు చూసిన పేషెంట్ అనేది స్నేక్ బైట్ అంటే పాము కాటు గురైన వ్యక్తి. యాక్చువల్ పేషెంట్ అనేది ఇంట్లో పాత సామాన్లు పెట్టెలు సరుతుండగా ఏదో వేలుకు కుట్టినట్టు అనిపించింది. బట్ ఏం కుట్టింది అనేది అతను చూడలేడు. సో పక్కన ఉన్న ఎవరు లేరు కాబట్టి ఇంకా అతను బయటికి వెళ్ళిన తర్వాత ఇట్లా నాకు ఏదో కుట్టినట్టు అనిపించింది అని చెప్పి తర్వాత పేషెంట్ కి దమ్ము రావడం, తర్వాత పేషెంట్ స్ప్రో కోల్పోవడం, దానివల్ల పేషెంట్ ను మన హాస్పిటల్ తీసుకొని వచ్చారు. అయితే పేషెంట్ ఎమర్జెన్సీ రూమ్ లో చూడగానే పేషెంట్ అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా గాన్ అన్న సిచ్యువేషన్ లో అన్కాన్షియస్ లో ఉన్నాడు. ఆయనకు ఇప్పుడు రెస్పిరేటరీ పెరాలిస్ అంటాము. సో ఆయన బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో దాన్ని మనం వెంటనే మనం ఈటీ ట్యూబ్ అంటాము, ఇంట్యుబేషన్ చేసి అంటే శ్వాస తీసుకునే గొట్టం వేసి తర్వాత పేషెంట్ ను ఐసీయూ షిఫ్ట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టామండి, వెంటిలేటర్ కనెక్ట్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే ఈ రెస్పిరేటరీ పెరాలిసిస్ ఉండింది, తర్వాత ఆల్మోస్ట్ ఇంకా డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్ అంటే ఇంకా మొత్తం కన్ను రెప్పలు లేస్తలేవు. అంటే మనం దీన్ని న్యూరోటాక్సిక్ స్నేక్ బైట్ లాగా భావించి, అంటే నరాలను అఫెక్ట్ చేసే స్నేక్ బైట్ లాగా భావించి మనం దానికి సంబంధించినప్పుడు యాంటీసీరం వినం, పాము కాటుకు విరుగుడు ఉంటుంది కదా, యాంటీసీరం వినము మరియు ఇంకా న్యూరోటాక్సిక్ స్నేక్ బైట్లు ఇచ్చే మెడిసిన్స్ అన్ని ఇచ్చామండి. సో తర్వాత పేషెంట్ నెక్స్ట్ 1 day లో వీన్ ఆఫ్ చేసామంటే వెంటిలేటర్ నుంచి తీసేసాము. తర్వాత 2 days ఐసీయూలో నుంచి తర్వాత రూమ్ లో షిఫ్ట్ చేసాము. పేషెంట్ బాగానే కోలుకున్నాడండి. పేషెంట్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. సో ఈ రోజు పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో చాలా సంతోషం. థ్యాంక్ యూ.